నమస్తే బ్రో, ఎలా అనిపించింది బ్రో? దేవర ఎలా ఉంది అరాచకం? హలో నమస్తే అన్న. దేవరా మూవీ చూశాను. మూవీ అంటే చాలా బాగుందన్న. ఏం నచ్చింది మీకు దేవరలో సినిమా? బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, దేవరా ట్రైలర్ వచ్చినప్పుడు చాలా మంది ఆచార్య మూవీతో కంపేర్ చేశారు. కానీ ఇప్పుడు మూవీ చూసాక ఆచార్యకి దేవరాకి అసలు సంబంధమే లేదు బ్రో. అసలు పూర్తి డిఫరెంట్గా ఉంది. మీరు మెయిన్గా చూడాల్సిన మూవీలు ఏంటంటే లాస్ట్ 40 మినిట్స్ బ్రో. లాస్ట్ 40 మినిట్స్ అనేది అసలుకి మీరు ఇప్పటి వరకు అయింది తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్స్ అనేది చూసి ఉండరు బ్రో. ఎక్కడికో తీసుకొని వెళ్తుంది బ్రో మూవీ అనేది. ప్రతి ఒక్కరు అనేది ఖచ్చితంగా వచ్చి చూడాలా. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్ 40 మినిట్స్ మూవీ మొత్తం ఒక ఎత్తు బ్రో. అసలుకి బ్రో ఎన్టీఆర్ అన్న ఎంట్రీకి థియేటర్లో ఎలా ఉండే బ్రో రెస్పాన్స్? బ్రో ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఇందులో డ్యూయల్ క్యారెక్టర్ చేశారు బ్రో. దేవరా క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అసలుకి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. చీల్చి చెండాడాడు బ్రో. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఏందో ఈ మూవీలో చూపించాడు బ్రో. బ్రో ఇప్పుడు ఆయుధ పూజ సాంగ్ చేసినప్పుడు, ఫైట్కి వెళ్ళేటప్పుడు ఆయుధ పూజ సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్లో వచ్చినప్పుడు థియేటర్లో ఎలా ఎంజాయ్ చేశారు? థియేటర్లో రెస్పాన్స్ ఏంటి బ్రో? బ్రో ఆయుధ పూజ సాంగ్ గురించి మాట్లాడాలంటే, ఈ సాంగ్ మనం థియేటర్లో చూస్తే వాళ్ళ సాంగ్ కోసం ఎంత కష్టపడ్డారో మనకి ఈ మూవీలో తెలుస్తుంది చూసేటప్పుడు. సాంగ్ కొరటాల శివ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మేము ఆయుధ పూజ సాంగ్తో మొదలుపెట్టి ఎండింగ్ శుభం కార్డ్ ఆయుధ పూజ సాంగ్తో ఎండ్ చేశామని కొరటాల శివ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో సాంగ్ మాత్రం పీక్స్లో ఉంది బ్రో. ఈ మూవీకి హైలైట్ ఏంటంటే సాంగ్ కూడా బ్రో. మరి సొరచాప మీదకి వెళ్ళి బయటకు వస్తాడు కదా, అప్పుడు థియేటర్లో ఎలా ఉండే రెస్పాన్స్? బ్రో బాగుంది బ్రో. సొరచాపది బాగుంది. అలాగే చంద్రుడి మీద కత్తితో ఇలా తిప్పుతాడు ఆ సీన్ కూడా, విజువలైజేషన్ షార్ట్స్ చాలా బాగున్నాయి బ్రో. అంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఎలా ఏమైనా కనిపించాయా లేకుంటే న్యాచురల్గా కనిపించాయా? సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనము చాలామంది అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు మూవీకి. కానీ స్టార్టింగ్ మూవీ అనేది బాగుంటుంది. కొద్దిసేపు అయ్యాక కొద్దిగా స్లో అవుతుంది. తర్వాత నుండి ఇంకా ఇంటర్వెల్ నుండి మూవీ అనేది ఎక్కడికో పీక్స్కి వెళ్ళిపోతుంది బ్రో. ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి బ్రో మీకు? బ్రో ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. దేవరా క్యారెక్టరైజేషన్ ఎక్కడైతే మనకు చూపిస్తారో అదంతా బ్లాక్ బస్టర్, అసలు కుమ్మి పడేశారు. అలాగే చూసిన తర్వాత వాళ్ళ కొడుకుది కూడా క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా డల్గా చూపిస్తారు, కానీ మూవీ పోయే కొద్దీ రన్ అయ్యే కొద్దీ దేవరా కొడుకు ఎలా ఉంటాడో అలాగే చూపిస్తారు బ్రో. ఓకే, అంటే ఇప్పుడు జాన్వీ కపూర్ డ్యాన్స్ కానీ చుట్టమల్లె సాంగ్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఎలా ఎంజాయ్ చేశారు అనుకోవచ్చు? అంటే మేము థియేటర్లో చూడలే కదా, మీరు థియేటర్లో చూశారు కాబట్టి చుట్టమల్లె సాంగ్కి అమ్మాయిలు ఎలా ఎంజాయ్ చేశారు? బ్రో చుట్టమల్లె సాంగ్ చాలా మంది అంటున్నారు చాలా బాగుంది. సాంగ్ అయితే బాగుంది, కానీ ఆ సాంగ్ కన్నా థియేటర్లో ఎక్కువ హైలైట్ అయిన సాంగ్ అంటే దేవరా థీమ్ బ్రో. అసలుకి మ్యూజిక్ అనిరుద్ధ్ కొట్టాడు బ్రో. మ్యూజిక్ అసలుకి పిచ్చెక్కిచ్చేసాడు బ్రో. సరే థియేటర్లోనే చూడాలి బ్రో చూస్తే మాత్రం. ఓకే, క్లైమాక్స్ ఎలా అనిపించింది బ్రో? మూవీ గురించి మాట్లాడాలంటే మెయిన్ మాట్లాడాల్సిందే క్లైమాక్స్ గురించి. మూవీ అంతా ఒగెత్తు అయితే క్లైమాక్స్ ఒక్కటి ఒగెత్తు బ్రో. ఎన్టీఆర్ గారు కానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు లాస్ట్ 40 మినిట్స్ క్లైమాక్స్ ఉంటుందని. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగా క్లైమాక్స్ ఉంది బ్రో. ప్రతి ఒక్కరు వచ్చి మూవీకి చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా బ్రో. కల్కి రికార్డులను బ్రేక్ చేస్తుందని చాలా మంది అంటున్నారు, మరి చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా బ్రో? ఇప్పుడు చూసుకుంటే కల్కి రికార్డ్స్ అని కాదు, కానీ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అని ఎన్టీఆర్ గారికి మరో హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు బ్రో.